భోజనం చేశారు. ఎలా ఉంది భోజనం? అన్న క్యాంటీన్ వద్ద డబ్బులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అన్నారు. బాబు పట్టాలిగా ఆయన తీర్చలేదు కాయ చెప్తాడు ఆయన మళ్ళీ తీసేయాలన్నారు వైసీపీ జగన్. అంటారా ఏంటి బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనంటారా? మంచిదే బాబు. అది మన కూలీకి మీరే దానం పెట్టాలా వాడుకున్నారు కనుక ఇప్పుడు పనికి వెళ్తాము సేవ లేకపోతే డబ్బు కొంచెం తినేస్తాను అది లేకపోతే తింటాం. ఇప్పుడు బయట వాటికి వెళ్ళంటే 2 3 అవుద్దా అది డబ్బు ఏది వద్దా ఇదేం వస్తుందా అది అది తెలుసుకో మనం ఈ బాబు మాట లేకుండా ఏ తీరు అవటం అయ్యే జరగవు. అదే మంచి బాబు మీరేదో అదే మంచిది. ఆ బాబు తర్వాత మనం ఎక్కువ మంది పెడితే మంచిదేనా? మంచిది బాబు. మీరు ఏదనుకుంటే అనుకోండి ఈ నాకు ఆనానికి ఎప్పుడు కానీ సరే అన్న క్యాంటీన్ పెట్టారు ఎలా అనిపిస్తుంది సార్? అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు సార్. పేద రకం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ అన్న క్యాంటీన్ ఉండడం వల్ల చాలా సుఖం సార్. బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు వస్తుంది చాలా ఇబ్బందులు పడ్డాం అందరూ. డబ్బులు అంటే ఎలాగైనా వంట పెద్దలకి వెళ్తారు. చిన్న చిన్న వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎంతో ఆనందం ఉంది సార్. వాళ్ళు చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు డబ్బులు వృధా చేస్తున్నాడు అని అంటారు. అలాగే అంటారు కానీ పేదరికం ఉన్న వాళ్ళకి పెట్టాలి సార్. చంద్రబాబు నాయుడు గారు బాగా పెట్టారు. ఇంకా పెంచుతున్నారు. ఇప్పుడు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సార్. అన్ని బాగుంటున్నాయి. పేదరికంగా తీసుకుంటారు సార్. చాలా సంతోషం ఉంది. 5 సంవత్సరాలు మూసేశారు కదా, చాలా ఇబ్బందులు పడ్డాను సార్. ఎక్కడికి వెళ్ళా చేసిందా ఇప్పుడే సుఖపడ్డా ఇబ్బంది పడ్డాను. చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. సంతోషంగా ఉంది. పేదరికం ఉన్న వాళ్ళకేటి ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకేటి ఇక్కడ చాలా మంది బయట వచ్చి వందలు పెట్టి తినలేరు. అలాంటిది బాగా పెట్టింది క్యాంటీన్. చాలా బాగా చాలా బాగా నమ్మకం చంద్రబాబు నాయుడు సార్ అంటే. బాబాయ్ అన్న క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. చాలా మంది తింటున్నారు కడుపులో. గాను ఎంతో మంది మిడిల్ క్లాస్ కానీ మధ్యతరగతి కుటుంబం కానీ వర్కర్స్ కానీ లేడీస్ పని చేసుకుని జంట 5 రూపాయలు భోజనం టీ రావట్లేదు, ఛాయ్ రావట్లేదు. అలాగే 5 రూపాయలకి మంచి పెరుగు, మంచి రైస్, మంచి కర్రీ, మంచి సాంబార్ పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు ప్రజల డబ్బు వృధా చేస్తున్నాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలా తప్పు అండి. ఈ పెట్టడంలో ఎంతో మంది కడుపులో అన్నం తిన్నారు చాలా మంది. ఇప్పుడు అదే ఒక మామూలు ఒక్కటి తినాలంటే ఇప్పుడు 100 రూపాయల కన్నా మించి తక్కువ లేదు. 90 రూపాయలు 100 రూపాయలు భోజనం. అదే ఇక్కడ 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెడుతున్నారంటే ఎంతో మంది వర్కర్స్ చాలా మంది ఖాళీ మిడిల్ క్లాస్ మధ్యతరగతి హై క్లాస్ కూడా తింటున్నారు. భోజనం కూడా చాలా బాగుంది. అలాగే ఈ అన్న క్యాంటీన్ హాస్పిటల్ దగ్గరలోని బస్ స్టాప్ దగ్గరలో పెడుతున్నారు అంటే రోగులతో వచ్చిన బాధితులు కూడా చక్కగొచ్చారు. అందరూ తింటున్నారు. పేషెంట్లు కూడా తింటున్నారు, వస్తున్నారు. పేషెంట్లు వెనకాల తింటున్నారు. వాళ్ళు కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వస్తున్నారు. మరి 5 రూపాయలు భోజనం ఎవరికైనా సంతోషపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచడం ఇంకా మంచిది. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పెంచితే ఇంకా బాగుంటుంది. ఇంకా అందరూ తింటారు. ఇంకా ప్రతి గ్రామానికి, ప్రతి సిటీలో, ప్రతి ఏరియాకి ఉంటే ఇంకా చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు ఇది మూసేశాడు ఎలా అని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక అన్న క్యాంటీన్ లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే అన్న క్యాంటీన్ ఉందా ఇంకో మాట 100 రూపాయలకి భోజనం తినాల్సిన పని లేదు. జేబు 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే ఇది నేరుగా వెళ్ళి భోజనం చేసి రావచ్చు. భోజనం సదుపాయం అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. పేద ప్రజలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? దగ్గరలో బస్ స్టాప్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర పెట్టడం వల్ల ఎట్లా ఉంది? ముఖ్యంగా ఏంటంటే పేషెంట్లు వెనకాల వచ్చిన వాళ్ళు ఇది చాలా ఉపయోగం ఉందండి. పేషెంట్లకి ఒకరికే పెట్టేవారు ఇంతకు ముందు మన హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే. కానీ పేషెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రం బయట ఖర్చులు కానీ ఇవన్నీ జరిగి చాలా తడిసి మోపడేవి. ఇప్పుడు ఏంటంటే అన్న క్యాంటీన్ వల్ల చాలా బాగుంది. ఆ వెనకాల వచ్చిన పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్ళకి కూడా భోజనం దొరుకుతుందండి. గతంలో చూసినట్లయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఆపేసి ఈ పిచ్చి మొక్కల కార్యక్రమాలు ఏదో పెట్టాడు. ఇది ఎలాంటి ఇబ్బంది పడ్డారు ప్రజలైతే? అన్న క్యాంటీన్ మూసివేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవి ఇంత తెలివిగా పెట్టలేదు.
ముఖ్యంగా పేదవాడి కడుపు నింపడానికి చేసిన ఏ ఒక్క పథకం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా మంచిది, స్వాగతించవలసిన విషయం కూడా. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దు డబ్బులు వృధా చేస్తున్నాడు అని అంటున్నాడు. అతని పాలన అంతా వేరండి. అదంతా ఏంటంటే డబ్బులు ఇచ్చామా తీసుకున్నాం అన్నట్టుగా చేశారు, కానీ బటన్ నొక్కామా అన్నట్టు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంత ఆప్యాయతగా కడుపు నింపేలా చేస్తున్నారు, ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు మరి అన్న క్యాంటీన్ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా పెంచుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది స్వాగతించవలసిన విషయం అండి. ఎందుకంటే మున్సిపాలిటీలో కాకుండా టైర్ 2, టైర్ 3 మున్సిపాలిటీలు కూడా వెళ్తున్నాయి ఈ పథకాలు. దీని ద్వారా ఏంటంటే పేదలకి మరియు అణగారిన వర్గాలకి ఇది చాలా మంచిదండి. ఒక నమ్మకం అనేది ఏర్పడింది. నమ్మకం అయితే ఏర్పడిందండి. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి వచ్చి పెట్టింది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే మనం ఏంటంటే కొందరికి ఈ 5 రూపాయలు అన్నం చాలదండి. 10 రూపాయలు తీసుకున్నా పర్లేదు, ఒక్కొక్కరికి ఇస్తాను, ఒక్కొక్కసారి లేనప్పుడు లేకపోతే 5 రూపాయలు కొందరికి సరిపోతుంది. హాస్పిటల్ దగ్గర బస్ స్టాప్ దగ్గర పెట్టడం చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ప్రచారం తెలియలేదు చాలా మంది ఇక్కడ రావట్లేదండి, ఎందుకంటే తెలియక. అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ లోపల వాళ్ళకి తప్ప బయట నుంచి తెలవట్లేదండి. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతానంటారు, ఎలా మంచిదండి, అది చాలా మంచిది. పెరిగే రాలేదండి 5 రూపాయలకి. మరి భోజనం అంతే చూడండి సరే, అది మంచిది, చాలా పథకం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడో ఏముందండి ఈ భోజనాలు అలా చాలా మందిగా ఎంత గొప్పగా చెప్పుకుంటారు రండి. అంటే బాట 5 రూపాయలు అయితే మాట్లాడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పేద ప్రజలు పెట్టడం ఎలా చాలా బాగుంది అనిపిస్తుందండి. నేనే కాదు ఎప్పుడు చాలా మంది గారు మీరు అడగండి. 5 సంవత్సరాలు ఆపేశాడు, ఇది ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా మంది బాగా ఇబ్బంది పడ్డారండి, తిట్టుకున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి ఇది శుభ్రం మూసేసే గేట్లు వేస్తే అది చాలా బాగుంది, చాలా బాగుందండి. నేను తింటాను కదా అప్పుడప్పుడు వచ్చి, చాలా బాగుందండి. చాలా మంది సంతృప్తిగా వెళ్తాంటారు. కాకపోతే ప్రచారం తెలియలేదు. చాలా మంది హాస్పిటల్కి వస్తాంటారు, వాళ్ళకి తెలియలేదండి. చాలా బయట నుంచి వస్తారా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉన్నదని. అసలు ఈ షార్ట్ దీనికి అడ్వర్టైజ్మెంట్ పెద్దగా తెలియక ప్రచారం ఉంటే చాలా మంది వస్తారు, సరిపోదు రైస్. కాకపోతే తెలియలేదు చాలా మంది. థ్యాంక్ యూ. బాబు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఫుడ్ ఎలా ఉంది? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఫుడ్లో? మీరు ఏ పని చేస్తూ ఉంటారు? టాపీ పని. ఎప్పటి నుంచి తింటున్నారు అన్నా క్యాంటీన్లో? ఇప్పుడు జగన్ వద్దంటున్నాడు, అన్నా క్యాంటీన్లో డబ్బులు వేస్ట్ వద్దు అంటున్నాడు. దొంగ మాటల ఎందుకు? డబ్బులు వేస్ట్ అంట అన్నా క్యాంటీన్కి పెట్టడం. మీకు ఇప్పుడు ఇలా తింటుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, ఇప్పుడు జగన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ ఏం చెప్పాలంటే అన్న క్యాంటీన్ బాగుంది,